హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకు వచ్చిన మీ దేవి స్టార్ని. ఈ వీడియో ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇగో ఇక్కడ ఉంది చూడు ఫోటో. ఈ ఫోటోలో ఉందే ఈ మహాతల్లి. ఎక్కడైనా తల్లి అనేది బిడ్డలకు కష్టం వచ్చినా చిన్న తప్పు చేసినా కడుపులో పెట్టుకుంటుంది తల్లి కదా. అది నిజమైన తల్లి తెలుసా, అది ప్రేమించే తల్లి. కానీ ఏ తప్పు చేసినా అయ్యో నా బిడ్డలకి ఆపత వస్తుందంటే పరిగెత్తుంది తల్లి, అయ్యో నా బిడ్డలకి కష్టం వస్తుందంటే పరిగెత్తుంది తల్లి. కానీ బిడ్డల్ని చంపే తల్లిని ఎక్కడైనా చూసారా? అది ఒక ఫ్రీడ్ మోజులో పడి ఒక మొగుడిని బిడ్డల్ని చంపాలనుకున్న మనిషిని ఏం చేయాలి? ఈ ఈర పతివర్త గురించి ఏం చేయాలి మీరే చెప్పండి, సరేనా? కానీ ఆ ముగ్గురు బిడ్డల్ని చంపాలని అనుకునిందో, ఎలా చంపాలనుకునిందో ఆ మహాతల్లి నాకైతే అర్థం కాలేదు. అని మీరే చెప్పండి అదడా. అని ఆ బిడ్డలు ఏం పాపం చేశారు చెప్పు? భర్తని బిడ్డల్ని ఎవడో మోజులో మొగుడు దగ్గర అంత ఆనందం పొంది ముగ్గురు బిడ్డలు కానీ ఈ కింద ఉండేది. కానీ తర్వాత మొగుడు చేదైపోయినాడా, ఆ బిడ్డలు అడ్డమైపోయినారా ఇంకొకటి మోజులో పడి. ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలి చెప్పండి? తగలబెట్టాలి. ఇలాంటి వాళ్ళు ఉన్న భూమి పైన వేస్టే కదా. ఆ భూమిపైకి వచ్చిన పసి బిడ్డలు, ఈ ముగ్గురు బిడ్డల్ని చూడండి ఎంత అన్యాయంగా పెరుగన్నంలో పురుగుల మందు కలిపి ఆ బిడ్డలకి మొగుడికి నలుగురికి కలిపింది. కానీ ఆ టైంలో ఆమె భర్త నిజంగా ఆ రోజు ఆయనకి భూమి పైన ఉంది కాబట్టి ఆయన తినుంటే మనం పోయింటుంది ఆయన ప్రాణము. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ రోజు నేను పెరుగన్నం తిన్ను, పొప్పనమే తింటానువే, నాకు నచ్చదు అని చెప్పేసి పొప్పన్నం తిన్నాట. కాబట్టి బతికిపోయినాడు. కానీ ఇదేం చేసింది, పెరుగు సపరేట్గా పెట్టుకొని అది తిన్నట్టు ఆ పెరుగు తింటా అన్నట్టు పెరుగు వాళ్ళకి పెట్టింది, ముగ్గురు పిల్లలకు పెరుగు పెట్టింది. బాగా వాళ్ళు తిన్నారు, ప్రశాంతంగా నైట్ పనుకున్నట్టు చనిపోయారు. ముగ్గురు బిడ్డల్ని చంపేసింది. తర్వాత ఏం చేసింది, ఇది అల్లరికంతా ఫోన్ చేసి ఏమండి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు, నాకు కడుపు నొప్పిగా ఉందని చెప్పేది. పిల్లల్ని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. కానీ తప్పు చేసిందేమో అని ఏం తల్లినట్టు బయటపడింది. కానీ ఆయన పోలీసు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయనే బిడ్డల్ని పిల్లల్ని చంపేస్తుంటాను అనుకున్నారట. కానీ పోలీసు వాళ్ళు నిజం తెలుసుకొని ఆమెని బాగా దండించారు. ఇప్పుడు హాస్పిటల్ ఏమి రోగం లేకనే నాకు రోగం అని చెప్పి అనుకోండి అది. కానీ ముగ్గురు బిడ్డల్ని కషాయం ఉండగా చంపేసింది. ఏం అన్యాయం అండి? నేను ఎక్కడ ఏం లేదండి బిడ్డల్ని తల్లి చంపుతుంది అనేది. తల్లి ఒక బిడ్డ కావాలని పూజలు చేసిన తల్లిని చూసిన, కానీ బిడ్డలు అడ్డమని చంపింది చూడు. ఇలాంటి దాన్ని ఏం చేయాలి మీరే చెప్పండి. మీరు ఇచ్చే మెసేజ్ నేను తెలుసుకుంటా, నేను మాట్లాడేది కరెక్టా కాదని. ఇలాంటి దాన్ని తగలబెట్టాలా లేదా, ఏం చేయాలనేది మీరు చెప్పండి. ఇలాంటి వాళ్ళు భూమి పైన ఉన్న వేస్టే కదా, ఏం చేయాలి చెప్పండి ప్లీజ్. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. వీలైతే మంచి మంచి మెసేజ్ ఇస్తాంట. నా ఛానల్